యేసు ప్రభువారు సిలువ వేయటానికి ఒక వారం ముందు 6వ ఆదివారమును మట్టల ఆదివారంగా పిలుస్తూ పండుగగా జరుపుకుంటూ ఉంటాం. యేసు ప్రభువారు చివరి వారంలో అనేక కార్యములు చేస్తూ శ్రమలు పొందుతూ యెరూషలేము దేవాలయానికి ఆయన వెళుతూ ఒక గాడిద మీద ఊరేగించడం జరుగుతూ ఉంటుంది. ఒక రాజుగా, ఒక నీతిమంతుడిగా ఆయన చూడటము జరుగుతూ ఉంటుంది. అయితే ఈ దినమున చదవబడిన లేఖన భాగములను ఆధారం చేసుకుని మనకు ఇవ్వబడినటువంటి అంశము వింత రాజు. రాజు అనగానే మనకందరికీ గుర్తొచ్చేది తలపైన మంచి కిరీటము, చేతిలో కత్తి, మరి ఆయన చుట్టూ అనేక మంది సైనికులు, ఒక రథము మీద, గుర్రము మీద ఆయన ఉండటము మనం చూస్తూ ఉంటాం. ఆయన కూర్చునే ప్రదేశము ఒక విలువైన సింహాసనము, ఖరీదైనటువంటి మెటల్తో తయారు చేయబడింది. అంటే అది బంగారం కావచ్చు, వెండి కావచ్చు, దానితో చేయబడినటువంటి ఆ సింహాసనం మీద రాజుగారు కూర్చుంటూ ఉండటము మనం చూస్తూ ఉంటాం. దీనిని ఈ లోక సంబంధమైన రాజులు కూర్చునే విధానము. అయితే ఇవన్నీ రాజులు కలిగి ఉండటం మనం సర్వసాధారణంగా చూస్తాం. అయితే ఈ లోకానుసారమైన రాజులందరూ కలిగి ఉంటారు. పరలోక సంబంధమైనటువంటి రాజు, దైవ సంబంధమైనటువంటి రాజు, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి రాజు, చరిత్ర పుస్తకాలు తెలియపరిచినటువంటి రాజు, వీటన్నిటికీ భిన్నముగా ఆయన కనబడుతూ ఉంటాడు. ఆయనే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క దేశ రాజులకు రాజుగా పిలువబడుతూ ఉన్నాడు. ప్రపంచంలో అత్యధికముగా క్రైస్తవులు ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఈ దేశాన్ని పరిపాలించేటువంటి దేశములన్నిటి మీద ఒక అధిపతి ఉంటాడు. అమెరికా అధ్యక్షుడు ఈ ప్రపంచంలో ఉన్న ఏ దేశము ఆయన చెప్పిన మాట అయినా వినాల్సిందే. అలాంటి అఖండత కూడా ఈయనే రాజు. కాబట్టి ఈ రాజు వచ్చే విధానము ప్రవచన రూపంలో జకరియా ప్రవక్త ప్రవచించాడు. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడి పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. మనకు ఈ పాత నిబంధన పాఠ్య భాగం నుండి మనకు కనబడుతున్న విషయం ఏమిటంటే, యేసు ప్రభువారు రాజే, కాదని అనటం లేదు, రాజే. కానీ ఒక దీనుడుగా మనకు కనబడుతూ ఉన్నాడు ఈ పాత నిబంధన పాఠ్య భాగంలో. ఇది ప్రవచనము, జకరియా చెప్పినటువంటి ప్రవచనము. యేసు ప్రభువారు పుట్టక ముందే ఆయన రచించినటువంటి ప్రవచనము నెరవేరినట్లుగా మత్తయి సువార్తలో మనం చూస్తూ ఉంటాం. అయితే దీనుడుగా ఎందుకు రావాల్సి వచ్చింది? కట్టబడి ఉన్నటువంటి గాడిద మీద ఆయన ఎందుకు ఎక్కవలసి వచ్చింది? జంతువులన్నిటిలో కల్లా మరి తీసివేయబడినటువంటి జంతువు, పనికిమాలినటువంటి జంతువు అయినటువంటి గాడిద మీద యేసు ప్రభువారు ఎందుకు ఎక్కవలసి వచ్చింది? అందుకనే దీనుడుగా, తగ్గింపుగా
అనే మాట ఇక్కడ వ్రాయబడి ఉన్నది. దీనుడిగా తగ్గింపుగా అనే మాటలు ఇక్కడ వ్రాయబడి ఉంది. తగ్గింపు జీవితము మనలో ఉండాలి. ఆ తగ్గింపు మనలో లేనప్పుడు మనం ఎప్పటికీ బలవంతులము కాలేదు. అయితే సాక్షాత్తు యేసు ప్రభువు దగ్గర తగ్గింపు జీవితం ఉన్నది. యేసు ప్రభువు దగ్గర దీనత్వం ఉన్నది. యేసు ప్రభువు దగ్గర తగ్గించుకుని నడిచేటువంటి స్వభావం ఉన్నది. అందుకనే ఆయన వారి యొక్క శిష్యుల పాదములను కడిగినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ఒక గురువు గారు వారి శిష్యుల కాళ్ళు కడగడం ఏంటి? తగ్గింపు జీవితం కదా. ఎక్కడైనా శిష్యులకి చెబుతూ ఉంటారు, అయ్యా బజారుకు వెళ్ళి కూరగాయలు తీసుకున్నామని గురువు గారు తన శిష్యులకి చెబుతూ ఉంటారు. కానీ ఇక్కడ మనం చూస్తే శిష్యుల పాదములు కలిగినట్లుగా యేసు ప్రభువు జీవితం మనం చూస్తున్నాం. నేటి దినాల్లో క్రైస్తవ సేవకుల విషయాన్ని కూడా మనం గమనిస్తే, సేవకుని బైబిల్ మోయటానికి ఒక ఆయన ఉంటున్నాడు, సేవకుని బ్యాగు మోయటానికి ఒక ఆయన ఉంటున్నాడు, సేవకుని ఇంటిలో పని చేయడానికి ఒక ఆమె ఉంటున్నది. ఇంకా యేసు ప్రభువు తగ్గింపుగా జీవిస్తే నీ జీవితం ఎంత భయంకరంగా ఉంటుంది. నువ్వు సేవకుడువా, బోధకుడును, సేవకుడును, అనేక మందిని రక్షిస్తానని చెప్పేటువంటి నీవే ఇలాంటి జీవితము జీవిస్తే నీ ఎదుటి వారికి ఏమి సమాధానం చెప్పగలవు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనేక మందిని మనం చూస్తున్నాం. నేటి దినాల్లో మంచి గొప్ప మీటింగ్లు పెడుతున్నారు, గొప్ప గొప్ప వాక్యములు చెబుతున్నారు అని మనం పరుగులెడుతూ వెళుతూ ఉంటాం. కానీ వారి వెనక మన నలుగురు బాడీ గార్డ్స్ పెట్టుకొని వారు కారు దిగి వచ్చి వాక్యం అందించి ఒక 50,000 లక్షల రూపాయలు ముందే కుదుర్చుకుంటారు డిమాండ్. ఆ విధంగా అయిపోయింది. దీనత్వము నేటి సేవకుల్లో కనబడటం లేదు. ఎదుటి మనిషి ఒక మాట అంటే పడే తత్వము సేవకుల్లో లేదు. మొట్టమొదటిగా సేవకుల గురించి చెప్పాలి. అందుకనే సేవకులలో ఉండవలసిన లక్షణములను ఈ సంవత్సరం ఈ డి సిరీస్ లో మనకు తెలియపరుస్తూ ఉన్నది. ధనము లేని వాడి ఇంటికి సేవకుడు వెళ్ళటం లేదు, ధనం ఉన్నవాడి ఇంటికి వెళ్తూ ఉన్నాడు. నీ దగ్గర తగ్గింపు లేదు. అనారోగ్యంతో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి వాడిని ముట్టుకునడం లేదు. ఆరోగ్యవంతులుగా ఉన్నవాడి దగ్గరకు వెళ్ళి వారితో పాటు కారులోనూ జలసాలకు వెళ్తూ ఉన్నారు. నేటి సేవకులు ఎంత భయంకరంగా ఉన్నదంటే లోకము తీరు. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, కానీ మన రాజు మన తగ్గింపు జీవితంలో జీవిస్తూ అనేక మందికి మాదిరిగా ఉంటూ తన శిష్యుల పాదములను కడిగాడు. రెండవ విషయం ఇక్కడ మనం గమనిస్తే, తగ్గింపు తర్వాత తీసివేసినటువంటి జంతువు, దేనికి పనికిరాని జంతువు, దానిని విడిచిపెడతారు కానీ దాన్ని ప్రత్యేకంగా కట్టివేయరు. ఎందుకంటే అది చెట్ల బట్టి పొట్టల బట్టి తిరుగుతూ ఆహారం వేస్తూ ఉంటుంది. ఏది పడినది తిరిగి ఆ గాడిద. అలాంటి గాడిద మీద ఆయన ఎక్కటానికి ఆ గాడిదనే ఎంచుకున్నాడు. తన వెంట ఉన్నటువంటి శిష్యులకి చెబుతూ ఉన్నాడు, ఒక ప్రదేశంలోకి వెళ్ళండి, అక్కడ ఒక గాడిద కట్టివేయబడి ఉంటుంది. ఆ గాడిద యజమానికి చెప్పి దాన్ని తీసుకురండి. యేసు ప్రభువు ఈ గాడిదను తీసుకురమ్మంటున్నాడు. ఈ గాడిద మీద ఆయన ఎక్కాలని అంటున్నాడు అని చెప్పిన వెంటనే ఆ గాడిదను తీసుకున్నారు. ఆ గాడిదను కూడా సంతోషపడుచుకున్నది. అయ్యో, తీసివేయబడిన దానిని, అంటరాని వాడిగా చూసిన దానిని నా మీద ఈ లోక రక్షకుడికి యెరూషలేము పట్టణమంతా ఊరేగటానికి తీసుకెళ్తున్నాడని సంతోషపడు. పాపమనే ఊపితో కట్టబడి ఉన్నావు నీవు నేను, లోక సంబంధమైన ఆశలతో కట్టబడి ఉన్నావు నీవు నేను. కానీ దేవుడు నీ మీద నా మీద ఎక్కి కూర్చొని సింహాసనం దగ్గరికి వెళ్ళటానికి సిద్ధపడుతూ ఉంటే నీవు నేను కట్టబడినటువంటి గాడిద పరిస్థితిలోనే ఉంటున్నా.
ఉన్నాము, కానీ విడిపించుకొని దేవుని దగ్గరకు రాలేని స్థితిలో ఉంటున్నా. ప్రియమైనటువంటి దేవుని విడిలారా, సహోదరి సహోదరులారా, దేవుడు కట్టబడి ఉన్నటువంటి నిన్ను నన్ను ఆయన దగ్గరకు తీసుకెళ్ళి ఆయన మన మీద కూర్చొని ఊరేగాలని ఆశపడుతున్నాడు. కానీ ఆ పాపములో నుండి ఆ పాపపు తాడును తెచ్చుకొని మనం బయటకు రాలేని స్థితిలో ఉంటున్నాం. యేసు ప్రభువు దగ్గరకు ఆ గాడిదను తీసుకొచ్చిన వెంటనే ఆ గాడిదకు శుభ్రంగా స్నానం చేయించారు. ఆ గాడిదను అసలు కింద నడవనీయటం లేదు. దుప్పట్లు పరుస్తున్నారు. దుప్పట్లు పరిచి దానికి రాజ్యమార్గములు వేసినట్లుగా లేఖనములు మనకు తెలియపరుస్తూ ఉన్నవి. ఆ రాజ్యమార్గం నడవడమే కాకుండా ఆ గాడిద మీద కూర్చున్నటువంటి యేసు ప్రభువు మీద పువ్వులు విసురుతూ ఉన్నారు. రాజుల రాజు, ప్రభుల ప్రభువు అని కేకలు వేస్తూ ఉన్నారు. ఖర్జూరపు మంటలతో ఊరేగిస్తూ ఉన్నారు. ఎంత గౌరవము పాపముతో కట్టివేయబడినటువంటి ఆ గాడిదకు దొరికింది. ఎంత గౌరవం దక్కిందో ఇది నాకు దేవుడు నీకు నాకు కూడా అంతే గౌరవాన్ని ఇవ్వటానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. నీ తాడులను తెచ్చుకొని, పాపమనే తాడును తెచ్చుకొని దేవుని సన్నిధానంలో దేవుని చెంతకు వస్తే ఆయన నీ మీద ఉంటే నీకు గౌరవము, మర్యాద, తోలతో సన్మానము దక్కతూ ఉంటుందని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కానీ మనమే ఆ యొక్క పాపమనే తాడును తెలుసుకొని దేవుని సన్నిధానంలో రాలేకపోతున్నాం. గుర్రమును ఎందుకు దేవుడు తీసుకోలేదు అంటే గుర్రము గర్వమునకు సాదృశ్యముగా కనబడుతూ ఉన్నది కాబట్టి దేవుడు గుర్రమును ఎంచుకోలేదు. వాస్తవానికి రాజులు గుర్రమునే ఎంచుకుంటారు, కానీ యేసు ప్రభువు అది గర్వమునకు సాదృశ్యముగా ఉంటుంది కాబట్టి దానిని గుర్రమును కానీ రథములను కానీ దేవుడు ఎంచుకోవాలి. దీనుడు, నీతిపరుడు, సత్యవంతుడు, న్యాయవంతుడు కాబట్టి దేవుడు బలహీనమైనటువంటి సమాజానికి దూరంగా ఉండేటువంటి గాడిదను ఎంచుకున్నాడు. అందుకనే కీర్తన గ్రంథంలో 20వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదుము. గుర్రములున్నవి, రథములున్నవి, నాకు రాజ్య అధికారం ఉన్నది, బలం ఉన్నది, రాజు నావాడు అని అతిశయపడతాము, గర్వపడుతూ ఉంటాం. అని మనము విశ్వాసులమైన మనము, దేవుని చేర్చుకున్న మనము, దేవుని ఆజ్ఞలు మన మీద ఎక్కించుకున్న మనము యెహోవా నామమును బట్టి మనం అతిశయపడాలి. యెహోవా నామమును బట్టి మనం గర్వపడాలి. నా దేవుడు యేసు ప్రభువుని మనం ఇష్టంగా చెప్పాలి 10 మందికి. అలాంటి జీవితం మనము జీవించే వారుగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నువ్వు బలహీనుడు అని అనుకుంటున్నావే, యేసు ప్రభువు నీ దగ్గరికి వస్తే నువ్వు బలవంతుడు అవుతావు. నువ్వు ఏమి నా జీవితంలో సాధించలేదని బాధపడుతున్నావు, దేవుడిని చేర్చుకో, దేవుడిని హత్తుకో. బలమైన సాధనముగా నేను చేస్తాడు. అనేక జనాంగానికి నేను ఒక తండ్రిగా చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఏర్పాటు చేసుకుంటే, దేవుడు కను దృష్టిలో నీవు ఉంటే, నీవెంత బలహీనమైనా, ఎంత అనారోగ్యంతో ఉన్నా, ఎన్ని బాధలో ఉన్నా వాటన్నిటినీ తొలగించి నిన్ను ఘనుడుగా చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకని దేవుడు ఒక మాటను మనకు తెలియపరుస్తూ ఉంటాడు. మీరు లోకములకు వెలుగై ఉండండి. వెలుగుగా ఎందుకు ఉండాలని దేవుడు తెలియపరుస్తూ ఉంటాడంటే, దీపమును ఎవరైనా వెలిగించి మంచం కింద కానీ కింద ప్రదేశంలో పెట్టాం. దీపం ఎప్పుడు కూడా ఉన్నతముగా ఎత్తులో ఉంచుతాం. ఆ ఎత్తులో ఉంచడం వల్ల అది 10 మందికి లేదా గదంతటికి కాంతిని ఇస్తూ ఉంటుంది. ఆ కాంతి వలె వెలిగించడానికి ఉప్పుగా, వెలుగుగా నీవు ఉండాలి.
వెలుగు అనేక మందికి దారిని చూపించింది. ఉప్పు ఎంతటి ఖరీదు కలిగిన ఆహారంలోనైనా ఆ ఉప్పు వేస్తే రుచికరంగా మారింది. ఆ రుచికరమైన మాటలు నీ నోటికి రావాలి. ఆయన అందుకనే నీతిమంతుడు అనటానికి కారణము ఆయన నీతి కలిగిన మాటలనే మాట్లాడేవాడు, న్యాయం కలిగిన బోధనలే ఆయన చెప్పేవాడు, సత్యం కలిగిన మాటలనే ఆయన పలికేవాడు. అందుకనే సత్యవంతుడు అనేవాడు. మాట ఇచ్చి మాట తప్పేవాడు కాదు మన దేవుడు యేసు ప్రభువు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, ఆయనలో ఉన్న దేవత, ఆయనలో ఉన్న తగ్గింపు, ఆయనలో ఉన్న తగ్గించుకునే గుణము ఈ మధ్యకాల వేళలో నీలో నాలో ఉన్నదా? ఒకసారి మనల్ని మనము పరీక్షించుకుని దేవుని మన సన్నిధానంలోకి, మన హృదయంలోనికి చేర్చుకునేటువంటి వారుగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆయన ఈ లోకంలో ఉన్న ప్రతి పాపి కొరకు వచ్చాడు. రాజుగా ఈ లోకంలోకి వచ్చాడు. దీనత్వంలో వెళ్ళి తగ్గించుకొని పశువుల పాపలో జన్మించాడు. అదే దీనత్వంలో నుండి పెరుగుతూ దేవాలయములు బోధకులు ఎదుట బాల్యంలోనే గొప్ప గొప్ప బోధలు చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. తదుపరి ఆయన యుక్త వయసు వచ్చిన తర్వాత, యవన ప్రాయంలోకి వచ్చిన తర్వాత అనేక మందికి స్వార్థ ప్రచురింపజేశాడు, అనేక మందికి బోధించాడు. తదుపరి అనేక మందిని స్వస్థపరిచాడు, బలహీనులను బలపరిచాడు, అనారోగ్యంతో వ్యాధి బాధలతో ఉన్న వారిని విడిపించాడు. దేవుని మార్గంలో పరలోక రాజ్యానికి చేర్చడానికి సిద్ధపరిచి మనందరి పాపములు ఆయన మీద వేసుకుని మన కొరకు బలిగా శిలువ మరణమును పొందాడు. ఆ శిలువ మరణము కూడా ఎంత దీనత్వముగా పొందాడు. యేసు ప్రభువు ఎంతో మందిని స్వస్థపరిచిన వాడు, ఎన్నో దయ్యాలను వెళ్ళగొట్టిన వాడు, ఆహారం కొదువుగా ఉన్నప్పుడు ఆహారం సమృద్ధిగా చేసిన వాడు, 38 సంవత్సరాల నుండి బాధపడుతున్నటువంటి రోగిని అన్ఎక్స్పెక్టెడ్గా లేపిన వాడు, పక్షవాయువుతో బాధపడుతున్నటువంటి వ్యక్తిని మంచం మీద నుండి పై డప్పు లేపి దించినప్పుడు అతన్ని స్వస్థపరిచిన వాడు, చనిపోయిన లాజరు సమాధిలో ఉన్నప్పుడు ఒక పిలుపుతో చనిపోయిన లాజరును బయటికి నడిపించిన దేవుడు. సిలువను ఒక్క మాటతో తొలగించవచ్చు, కానీ ఆ భయంకరమైన మరణము మీకోసము పొందుతున్నారని నిరూపించడానికి ఆయన దీనుడుగా, బలహీనుడిగా, ఎంతమంది ఎంతమంది ఆహ్వానించినా, ఎంతమంది ఉమ్మివేసినా, ఎన్ని ప్రణాళికలు పెట్టినా భరించాడు నీ కోసము, నా కోసం అనుభవించాడు నీ కోసము, నా కోసము. సిలువలో కట్టెలాగా మ్రాణమైన మౌని అయి ఉండి తన ప్రాణమును విడిచాడు. అందుకనే ఈ లోకంలో ఆయన రాసే పని దీనుడిగా పాత నిబంధన పాఠ్య భాగము మనకు తెలియజేస్తున్న అంశము ఈ దినమున యేసు రాసే కానీ అమ్మో దేవుడు. సరే, పత్రిక పాఠ్య భాగాన్ని మనం ఒకసారి గమనిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వన ఆసీనుడై ఉండట మనమందరము చూసి ఉన్నాం. ఇటువంటి దేవుని బిడ్డలారా, ఆయనను అవమానపరచడము, ఇలాంటి సంబంధమైనటువంటి రాజు దేనిని కోరుకుంటాడంటే ధనమును కోరుకుంటాడు,
ప్రతిష్టలు కోరుకుంటాడు, ప్రేమను కోరుకుంటాడు, కీర్తిని కోరుకుంటాడు, ఆస్తులు భవంతులను కోరుకుంటాడు, రాజ్యాలను విస్తరింప చేయాలని కోరుకుంటాడు. కానీ ఈయన అన్నిటికీ వ్యతిరేకముగా ఇతరులు నిందలు భరించడానికి ఆనందములు విడిచిపెట్టి అవమానాలు పొందుకున్నాడు. అయినా ఆయన బాధపడాలి. సిలువను మోసాడు, నీ కొరకు నా కొరకు, దానిని సహించాడు. ఆయన ఎంత ఉన్నటువంటి సింహాసనము కూర్చోవలసినటువంటి యేసు ప్రభు, తన తండ్రి దగ్గర కూర్చోవలసిన యేసు ప్రభు ఈ పాడులో కానీ పాపంలో కానీ వచ్చి ఆ సింహాసనము ఉండవలసిన వ్యక్తి ఈ లోకములు తన శరీరమును బద్దలుగా చీల్చుకొని తన విలువైన రక్తమును తన శరీరములో దగ్గర ఉన్నటువంటి 6 లీటర్ల పైన రక్తము పూర్తిగా భూమి మీద పడిన తర్వాత ఆయన మరణించారు. ఆయన దగ్గర ఉన్న ప్రతి వ్యక్తులు చివరికి ఆయన శరీరంలో ఒక్క బొట్టు కూడా లేదంట. శరీరం అంతా మీరు దిగిపోయిన తర్వాత ఆయన మరణించినట్లుగా మనకు లేఖనములు తెలియపరుస్తూ ఉంటుంది. ఆయన ఎదుట ఉంచబడిన పరుగు పందెములు ఓపికతో పరిగెత్తమని హెచ్చరిస్తున్నాడు. ఈ లోకములు అనేక ఇబ్బందులు రావచ్చు, అనేక ఆటంకములు రావచ్చు, కానీ నీవు నేను చేయవలసిన పని మన ఎదుట ఉంచబడిన రాజు కొరకు ఆ ఇబ్బందులను, ఆటంకములను, అవమానములను మనం విడిచిపెట్టి సహించి మన ముందుకు నడిచేవారిగా, సహించి ఆయన కొరకు లగెత్తుకుని వెళ్ళేవారిగా మన జీవితం ఉండాలి. ఎందుకంటే నీకు నువ్వు రక్షించుకోవాలి, తదుపరి నీ కుటుంబాన్ని నీవు రక్షించుకోవాలి. నీ కొరకు యేసు ప్రభువు ఎన్ని ఆహ్వానములు పొందాడు కదా, ఆయన కొరకు ఈ లోకంలో నీవు పరిగెత్తేవాడిగా ఉండాలి. ఆయన కొరకు నీవు నడిచి వెళ్ళేవాడుగా, ఆయన కొరకు ఇష్టపడి వెళ్ళేవాడుగా నీవు ఈ లోకంలో జీవించాలని ఈ దిన ఈ పత్రిక పాఠ్య భాగము మనకు తెలియపరుస్తూ ఉన్నది. ద్వితీయోపదేశ కాలంలో ఒక చిన్న మాటను జ్ఞాపకం చేసి ఈ పత్రిక పాఠ్య భాగము ముగిద్దాం. ద్వితీయోపదేశ కాలము 21వ అధ్యాయము 22-23 వచనాలు. మరణ శిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతన్ని చంపి మ్రాను మీద వేలాడు తీసిన ఎడల అతని శవము రాత్రి వేళ ఆ మ్రాను మీద నిలవకూడదు. వేలాడు తీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకు ఇచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచుకుంటున్నట్లు అగత్యముగా ఆ దినమున వారిని పాతిపెట్టవలెను. యేసు ప్రభువారిని శిలువ మీద ఎన్ని గంటలు ఉంచారమ్మా? ఉదయకాలము 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటలకు ఆయన మరణిస్తాడు. మరణించిన తర్వాత ఆకాశం అంతా చీకటి కప్పి దేవాలయం తెరచిపోయి భయంకరమైన భూకంపం వచ్చింది. తదుపరి ఆయన చీకటి పడకపోతే ఆయనను తీసి సమాధిలో పెట్టడం. యేసు ప్రభువారి మరణము ఈ భూ ప్రపంచాన్ని వణికించింది, ఈ భూమిని గల్లంతు చేసింది. నిజమైన దేవుడే ఇతను తప్పకుండా లోకరక్షకుడే అని ఆయనను సిలువ వేసినటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ సైన్యమే ఒప్పుకునే విధముగా సృష్టి సంకరించింది. సృష్టి యేసు ప్రభువారు మరణించిన వెంటనే మోసపెట్టి ఏడ్చింది, భయంకరంగా అల్లాడిపోయింది. కానీ
ఇన్ని దినముల నుండి నేను దేవుని మరణముల గురించి రోజు వింటున్నా, అని నీ మనస్సు నా మనస్సు మార్పు లేదేంటి? సృష్టి ఆ రకంగా భయంకరంగా అలాగే వచ్చింది కదా. దేవాలయం కూడా ఇక ఇక్కడ నుండి బలులు అర్పించడం లేదు, ముఖాముఖిగా దేవుడే మీకు స్వయంగా కనబడుతూ ఉన్నాడని తెరని కూడా చిపివేసి ఇక బలులు అర్పించవలసిన అవసరం లేదు. ఇప్పటి వరకు మీరు బలులు అర్పించారు, పాపం పోయిందో లేదో తెలుసుకోవడానికి సేవకుని పెట్టి సేవకుని ద్వారా చెప్పించేవారు కదా. ఇక ఇక్కడి నుండి ముఖాముఖిగా దేవునితో మీరు చూసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. ఎంత గొప్ప సత్యములు దేవుడు తెలియపరిస్తే ఆ సత్యములన్నీ మనము రోజు వింటున్నాము, కానీ మనలో మాత్రము మార్పు రావటం లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన సమాధి చేసి ఆ దినమున ఆయన సమాధిని ఉంచిన తర్వాత ఆ శనివారపు దినము నిశ్శబ్ద దినముగా, సైలెంట్ దినముగా ఉంచబడింది. తదుపరి ఆదివారం పునరుత్థాన దినము వేకువజామునే యేసు ప్రభువు మహిమ శరీరమును దాల్చుకుని ఆయన లేవటము కనబడుతూ ఉంటుంది. ఎంత గొప్ప ఆశ్చర్యము! నేటికి కూడా ఆ సమాధి భద్రముగా ఖాళీగా ఉంచబడింది. ఈ ప్రపంచంలో అనేక మంది గొప్ప గొప్ప వ్యక్తులు సమాధులు మనం చూసి 3 దినముల తర్వాత లేచిన వారు కొందరున్నారు, అని తిరిగి మరలా మరణించారు. వారు 3 దినములు సజీవ సమాధి. కొందరు యోగా చేసేవారు ప్రయత్నాలు చేశారు, వారి పేర్లు పుస్తకాల్లో చదివాను, కానీ వాటిని నేను ఇప్పుడు అవసరమై ఉన్నవి కానీ తీసుకోలేకపోయాను. అనేక మంది కనపడ్డారు, వారి పేర్లు, అని తిరిగి మరలా చనిపోయిన లాజరుని నేటికి మనం చెప్పుకుంటున్నాం. నిజమే, చనిపోయిన లాజరు బతికాడు, తిరిగి మరలా తన యథాస్థితి యథామరణంలో పడుకున్నాడు. కానీ యేసు ప్రభువుకి మరలా మరణం అనేది సంభవించాల. నేటికి సజీవుడిగా నీ కొరకు రాజ్యమును సిద్ధపరచడానికి, నీకు తీసుకెళ్ళటానికి, నీకు ఒక గృహమును సిద్ధపరచడానికి, పరలోక రాజ్యమును నీ కొరకే ఆయన శ్రమ పడుతున్నాడు. మరొక పరలోక రాజ్యంలో నీ ఉండటానికి ఒక లోకాన్ని సిద్ధపరుస్తున్నాడు. నీవు పవిత్రుడిగా ఈ లోకంలో ఉంటే ఇక్కడ నుండి నిన్ను చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళి క్షేమముగా రాజ్యంలో ఉంచుతాడు. అక్కడ నిరంతరముడి ఆనందముగా ఉండవచ్చు, ఆనందముగా జీవించవచ్చు అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ పత్రిక పాఠ్యభాగంలో నీ కొరకు నా కొరకు ఆయన అనేక అవమానములను పొందిన వ్యక్తిగా, అవమానములు భరించిన వ్యక్తిగా ఆయన రాసే, కానీ అవమానములు భరించాడు, నిందలు పొందుకున్నాడు. నీ కోసము నా కోసము ఈ పత్రిక పాఠ్యభాగము మనకు తెలియపరుస్తుంది. ప్రియమైనటువంటి దేవుని వారు, చివరిగా సువార్త పాఠ్యభాగాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఈ యొక్క సందేశాన్ని ముగించుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట ఉంటుంది కదా. చదవబడిన లేఖన భాగంలో మనకు కనపడే అంశం ఏంటంటే, అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అతడు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండును. యేసు ప్రభువు రాజే, కానీ అభిషేకము ఆయన గుర్తించాల.
ఆయనకు అభిషేకం చేయాల. రాజు ఆయన అభిషేకించేవాడు, సుగంధ ద్రవ్యములతో ఆయన్ను ఆరాధించేవాడు. రాజు అని దీనుడిగా ఉంటున్నాడు. అయితే ఈ మరియ గమనించింది. ఈ మరియ రోజు యేసు ప్రభువుని మాటలు వింటుంది, యేసు ప్రభువుని కలుసుకుంటూ ఉన్నారు, ఆయన మాటలు వింటూ ఉన్నారు. ఒక దినమున యేసు ప్రభువు ఫలానా ఇంటికి వస్తున్నాడని తెలుసుకుని అక్కడకు ఈ విలువ కలిగినటువంటి అర్థం తీసుకుని వెళ్తాము జరిగింది. ఆయన బోధిస్తూనే ఉన్నాడు, మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ ఈమె పాపాత్మురాలుగా లిఖించబడి ఉంది. ఈమె ఆయన పాదముల దగ్గర కూర్చొని కన్నీరు కారుస్తూ నా పాపములు క్షమించమని ఆ పాదములు శుభ్రముగా కన్నీటితో కడిగింది. కడిగి తన జుట్టుతో తల వెంట్రుకలతో ఆయన పాదములను శుభ్రపరిచి ఆ విలువ కలిగిన పాదములతో పాదముల మీద అత్తరుతో యేసు ప్రభువుని అభిషేకించింది. ఎవరు చేయని గొప్ప పని ఆమె చేసింది. ఎంత ఆసక్తికరమైనటువంటి ఈ సన్నివేశంలో మనకు కనబడుతూ ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన తలను అంటింది, ఆయనను అర్థంతో అభిషేకం చేసింది ఒక పాపాత్మురాలు. మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం. ఈ అభిషేకము రాజునకు తీసి చదవద్దు, రాజునకు నీ దగ్గర తెచ్చుకున్నటువంటి ఆ కొమ్మలో ఉన్న తైలముతో అభిషేకించమన్నప్పుడు దేవుడు అతన్ని అభిషేకించినట్లు మనం చూస్తాం. అయితే ఈ పాపాత్మురాలు తెచ్చుకున్నటువంటి ఈ అత్తరు తైలము యేసు ప్రభువుని అభిషేకించడానికి ఉపయోగించినట్లుగా ఆ పాపాత్మురాలు మనము గమనిస్తూ ఉన్నాం. ఆయనలో 3.5 సంవత్సరాలు స్వార్థ పరిచర్య చేస్తే ఏ ఒక్కరు కూడా అభిషేకించలేకపోయాడు. కానీ దీనుడు, నీతిమంతుడు, సత్యవంతుడు, న్యాయవంతుడైనటువంటి యేసు ప్రభువుని ఒక పాపాత్మురాలైన మరియ అతనితో అభిషేకించి ఎంత నిఖర జీవితంలో ఆమె పొందుతున్నదో లేఖనముల ద్వారా మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అతను సువాసనకు సాదృశ్యముగా మనకు కనబడుతూ ఉంటుంది. అతను ఎంత పరిమళ సువాసన వెదజల్లుతూ ఉంటుందో ఆమె జీవితము కూడా పాపములన్నీ క్షమించబడినవి. ఇక్కడ నుండి నీ జీవితము పరిమళించింది, నీ జీవితంలో సుగంధము వలె సువాసన వస్తూ ఉన్నది. నీ పాపములు క్షమించబడినవి. దేవుడు సాదృశ్యం అక్కడ చూపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినమున ఈ 2024వ సంవత్సరం ఈ మండలాది వారికి దినమున కొన్ని దినములలో యేసు ప్రభువు శిలువకు అప్పగించవచ్చు ఉన్నటువంటి సమయంలో నీవు నేను కూడా సుగంధ పరిమళం వలె, సుగంధ అత్తరు వాసన వలె మన జీవితాలు ఎందుకు వికసించలేకపోతున్నాం? ఇది దినముల నుండి మనం వాక్యములు వింటున్నాం, వాక్యములు అభ్యసిస్తున్నాం, వాక్యములు చదువుతున్నాం, దానిలో ఉన్న సత్యమును మనం తెలుసుకోలేకపోతున్నాం. నీ నోటి ద్వారా వచ్చే ప్రతి మాట ఎదుటి వారికి స్వార్థంగా స్వీకరించాలి. నీ నోటి ద్వారా చెప్పే ప్రతి మాట ఎదుటి వారికి సుగంధ వాసనగా ఉండాలి, వారికి కూడా పరిమళం అనిపించాలి. కానీ ఒక్కొక్కరు తిడుతూ ఉంటారు, ఒక్కొక్కరు నసుకుంటూ ఉంటారు, ఒక్కొక్కరు ఎదుటి వారి గురించి గుసగుసలాడుకుంటూ ఉంటారు. అలాంటి వారిని పాపాత్ములుగా దేవుడు గుర్తిస్తూ ఉన్నాడు. నేను చూసి, నీ వాక్చాతుర్యమును చూసి, నీ నడవడికను చూసి, నీ యొక్క ప్రవర్తన చూసి 10 మంది మెచ్చుకుని 10 మంది కూడా నీలాంటి మార్పులో మేము నడవాలని అనుకునే వ్యక్తిగా నీవు ఉన్నావా? ఇక్కడ అందుకని ఈ లేఖనంలో తెలియపరుస్తూ ఉన్నాడు. ఒక ప్రత్యేకమైన మాటను కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. ఎక్కడే ఉన్నాడు ఒక పాపాత్ముడైనటువంటి ఇస్కరియోతు యూదా. ఇదే సన్నివేశంలో కనబడుతూ
ఎందుకమ్మా అంత విలువ పెట్టి అక్కడ కొనుకొచ్చి ఆయన పాదాలను మోస్తున్నావేంటి? ఎంత కపటమైన మాట మాట్లాడాడు. రోజు యేసు ప్రభువుని వెంటుకుంటున్నావు. ఎవరైనా సహాయం చేస్తే ధనము తీసుకుని నీ జేబులో పెట్టుకుంటున్నావు. ఆమె నీకు ధనముని ఉంటున్నా ఆ ధనమును దేవుని అభిషేకం కోసం ఖర్చు పెట్టిందని తన మనస్సులో ఉన్న కుళ్ళును వెళ్ళగక్కాడు. పేదలకి వచ్చిందమ్మా వృథాగా పారపోస్తున్నవేంటి, దారపోస్తున్నవేంటని ఆమెతోనే అనడము, దేవుని మాటను సాక్షాత్తుగా వినడము. లోక సంబంధమైన ఆశలకు ఉన్నటువంటి ఇస్కరియోతు యోధ తన జీవితంలో అర్థాంతరముగా తన చేతులతో తనే తెచ్చుకున్నాడు. ఒకవేళ అలాంటి ఆలోచనలు, అలాంటి తలపులతో దేవుని సన్నిధానంలో మనం ఉంటూ ఉంటే వాటిని తీసివేసుకోవాలి. లేకపోతే ఇస్కరియోతు యోధ వలె మన జీవితంలో కూడా మనమే పతనం చేసుకునే వారిగా ఉంటున్నాం. దేవుని సన్నిధానంలో దేవునికి సమర్పించే కొన్ని ఉంటుంది. అది దేవునికే చెందాలి, కానీ వేరే వాటికి చెందకూడదు. ఎంత విలువ కలిగినదైనా అది దేవునిది, దేవునికే చెందాలి. కానీ ఈ పాపాత్మురాలు తన పాపములు క్షమించుకున్నది, తన మనస్సులో ఉన్న బాధను వెళ్ళగొట్టున్నది, ప్రార్థించింది ఆయన పాదాల దగ్గర. అయ్యా, నా పాపములు క్షమించు, నా దోషములు క్షమించు. కన్నీటితో ప్రార్థించి ఆయన పాదములు శుభ్రపరిచింది. ఎన్ని కన్నీరు కాల్చిందో మనం అనుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు భార్యను భర్త కొట్టేటప్పుడు ఒక్కొక్క కళ్యాణ నీళ్ళు కూడా రావు. కళ్యాణ నీళ్ళు వంద మాటలో ఎదుగుతూ తన భర్తలో ఆడిపోతుంది. ఒక్కొక్కరు ఒక మాట అనే లోపు అమ్మ కోద ఉప్పు సరిపోవాలి దాని లోపు కొండ మీద ఉన్న నీళ్లు గొడవ ఆడిపోతారు. కానీ ఈ పాపాత్మ పశ్చాత్తాపం కోసం, తన పాపములు క్షమించబడడం కోసం యేసు పాదాల మీద కన్నీరు కాల్చి విలువ కలిగినటువంటి యేసు ప్రభువు రక్తము ఏ విధంగా అయితే శరీరంలో ఉన్న నీటిని సమస్తము భూమి మీద మన కోసం కాల్చాడు. ఈ పాపాత్మురాలు కూడా తన శరీరంలో ఉన్న నీటిని కన్నీటి రూపంలో ఆయన పాపాల మీద దారి వస్తుందయ్యా, ఆ పాపాలను క్షమించు, నేను శుద్ధిగా ఉండాలయ్యా. వెంటనే ఆమె జీవితంలో ఉన్న పరిమళము, సుగంధము, సువాసన వెదజల్లే జీవితంగా దేవుడు మార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వార్త ఈ మధ్యకాల కాల సమయంలో నీ జీవితము, నా జీవితము దేవుడు ఒక్కసారైనా బ్రతిమలాడి, అయ్యా నా పాపములు క్షమించు, నా మురికి జీవితము, భ్రష్టు పట్టిపడి జీవితము, అంధకారంలో ఉన్న జీవితంలో తిరిగి మరలా వెలుగులోకి నడిపించదు, నాలో ఉన్న చెడును తీసివేసి పరిమళ వాసనగా సుగంధముగా నా జీవితాన్ని మార్చిదేవా అని ఏనాడైనా నేను ప్రార్థించను. అభిషేకించకపోగా నీవు నేను చేసే పని ఏంటంటే, నీవు నేను చేసే పని దేవుని మీద ప్రతిరోజు వాళ్ళ కిరీటం పెట్టడానికి పడుతూ ఉన్నాను. అసలే ఆయన మీద భారము, తలకు మొళ్ళ కిరీటములు ధరింపజేశారు. దానిని తీసివేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది. కానీ మనం చేసి నడవడిక, మాట తీరు వల్ల మరలా ఆ మొళ్ళ కిరీటం పైన శిరస్సుకు ప్రతిరోజు నొప్పిని కలిగిస్తూ ఉన్నది. నీ మాటల వల్ల, నీ క్రియల వల్ల, నీ చేతల వల్ల, నీ నడవడిక వల్ల ఆయన మీద ఉన్న ఆ మొళ్ళ కిరీటం మరలా పాపములను ఆయన మీద భారమవుతున్నది. పాపము జోలికి వెళ్ళకు. నీకోసం ఆయన అనేక అవమానాలను భరించాడు, అనేక శిక్షలు పొందాడు. తిరిగి మరలా పాపము జోలికి వెళ్ళకు. పవిత్రుడిగా జీవించమని ప్రతి ఒక్కరి కొరకు తన ప్రాణం అర్పించిన దేవుడు మరలా తిరిగి ఆ గాయములను రేపేవాడిగా ఉంటే
రాకడ సమయం సమీపంగా ఉన్నది. రాకడ దినము బహుకొద్ది కాలంలో ఉన్నది. దేవుడు హెచ్చరిస్తున్న మాటలు, లేఖనములు తిరిగి తోస్తున్న మాటలు. కాబట్టి ప్రియమైనటువంటి వార్త, ఇక నేను ఆ పాపం విడిచి పరిశుద్ధత వైపు నడవటానికి నా రాజు యేసు ప్రభువారే జయజయలు పలికేటువంటి వాడుగా, ఆయన స్వాగతించుకునేటువంటి వాడుగా, బట్టలు వేసి కింద కూడా విలువైన బట్టల మీద నడిపించే వాడుగా నీవు ఉన్నావా? దేవుడు నీకు అదే కోరుకుంటూ ఉన్నాడు. ఆయనను ఏ కోణంలో చూస్తూ ఉన్నావు? ఆయనను ఏ విధంగా నీవు ఆలోచిస్తూ ఉన్నావు? రాజ్యకాన్ని నీ కోసం ఆయన దీనుడుగా వచ్చాడు. రాజ్యకాన్ని ఆయన నీ కొరకు అవమానాలను భరించాడు. రాజ్యకాన్ని నీ కోసం ప్రతిదిని నిర్లక్ష్యం చేసి ఆయన దీనుడైపోయాడు. కాబట్టి ప్రతి ఒక్కరము ఆయనలో మన సొంత రాజుగా, మన సృష్టికర్త అయిన దేవుడిగా ఆయన గుర్తించుకొని ఆయన మీద ఉన్న కాయములను మరలా మనం ఎత్తుకుంటా ఆ కాయములను తగ్గించి మనము పాపము జోలికి వెళ్ళకుండా పవిత్రులుగా మన జీవితాన్ని మనం ముందుకు నడిపిద్దాం. రాజు వచ్చి దినవన రాజుగారి కుమారుడుగా, రాజుగారి కుమార్తెగా ఆయన చేపట్టుకుని ఆయనతో ఆయన రాజ్యంలోకి ప్రవేశించేవాడుగా మనమందరం వెళ్దాం. తల్లవచ్చని చిన్న ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధమైన దేవ, ప్రేమ కలిగిన నా తండ్రి, మన ప్రభువా, రాజు కానీ వింతైన రాజు అనేటువంటి అంశంలో మీరు మాతో మాట్లాడారు. 3 పాఠముల ద్వారా 3 విషయాలు తెలుసుకున్నాం ప్రభు. రాజే కానీ తగ్గించుకున్నాడు, రాజే కానీ బలాయించాడు, రాజే కానీ నీ కొరకు ప్రతిదీ నిర్లక్ష్యం పెట్టుకున్నాడు. తండ్రి, ఎంత దినస్థితిలో నా కోసం నీవు తగ్గించుకున్నావు. నువ్వు ఎక్కడో తల్లొక రాజ్యంలో ఉన్నతమైనటువంటి తండ్రి కుడి పార్శ్వ సింహాసనం మీద ఉండవలసిన నీవు అక్కడ కదయ్యా ఈ పాపపులోకంలో నీవు వచ్చి ప్రభువా నా కొరకు నీ అందమైన రూపమును చెరిపి వేసుకున్నావు. నీ విలువైన రక్తమును బొట్టులుగా దానకోసమయ్యా ఈ భూమి మీద. నీ అందమైనటువంటి శరీరము మొక్కలుగా కొర్రా దెబ్బలకు బలి అయిపోయేదయ్యా. ఇవన్నీ నేను చేసిన పాపములు తండ్రి. పాపాత్ముల మన పాపములన్నీ మీ కాళ్ళ దగ్గర, మీ పాదముల చెందొచ్చి ఒప్పుకొని కన్నీటితో ప్రార్థించింది ప్రభువా. ఆ కన్నీటితో మీ పాదములను శుభ్రపరిచింది. మీరు వెంటనే ఆమె పాపములు శుభ్రపరచారు. ఆమె మీద ఉన్న మత్సరం తీసివేశారు ప్రభువా. సుగంధ ద్రవ్యముతో, ఖరీదు కలిగిన ద్రవ్యము ప్రభువా ఈ పాపముల మీద, దాని మీద పోసింది. వెంటనే సువాసన వెదజల్లింది ప్రభువా. ఆ మలినమైన జీవితం, భ్రష్టు పట్టిపోయిన జీవితం ఒకవేళ అదే విధముగా ఉన్నది ప్రభువా. ఆ మలినమును తీసివేసి సుగంధ ద్రవ్యము, పరిమళ వాసన మా జీవితాలు ఈ మంటల అధికారపు దినమున మీరు మార్చమని మా ప్రభువైన యేసు నామమున అడిగి పెట్టుకొనిస్తున్నాము తండ్రి. ఆమె సమస్త జ్ఞానములకు ఇచ్చిన దేవుని సమానంగా యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి నడిపించునుగాక. ఆమె